మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామిరిపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ పరశురాం 22,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ కంపెనీకి చెందిన ఆయిల్ను అక్రమంగా తరలిస్తున్నారనే కేసులో విడిచిపెట్టడానికి ఎస్ఐ 2 లక్షలు డిమాండ్ చేశాడు. ఆ తర్వాత 2 లక్షలు తక్కువ ఉన్నాయంటూ ఇంకా 25,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అన్ని డబ్బులు లేవనడంతో 20,000 ఇవ్వాలని, తనతో పాటు ఉన్న 2 కానిస్టేబుల్కి 2,000 ఇవ్వాలంటూ మొత్తం 22,000 తీసుకురమ్మన్నాడు. ఆ డబ్బులను పక్కనున్న చెత్త డబ్బాలో పెట్టాలని బాధితుడికి చెప్పాడు. ఆ విషయాన్ని బాధితుడు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. డబ్బులు పెట్టిన తర్వాత ఎస్ఐ పరశురాం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇతన్ని ఆ కేసులో ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి 20వ తారీఖు నాడు ఇక్కడ పట్టుకొచ్చారు. తర్వాత 21వ తారీఖు నాడు 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఆ 2 లక్షల రూపాయలు అతని ఫ్రెండ్స్ తో మాట్లాడేసేసి తీసుకొచ్చి 21st నాడు ఇక్కడ ఎవరైతే ఎస్ఐ గారి కారు ఉందో ఆ కారులో పెట్టేశాడు. ఆ 2 లక్షలలో మళ్ళీ కొంత అమౌంట్ తక్కువ వచ్చింది అని చెప్పేసి మళ్ళీ పిలిపించేసి ఇంకా 20,000 రూపాయలు అధికంగా బ్రైబ్ కావాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. ఇంకా అతనితో పాటు కానిస్టేబుల్స్ వాళ్ళ గురించి అని చెప్పేసి ఇంకొక 2,000 కూడా ఎక్స్ట్రా కావాలని అడిగాడు. ఆ అమౌంట్ ని పక్కన డస్ట్బిన్ పెట్టుకున్నాడు. డస్ట్బిన్ లో వేసేసి వెళ్ళాలని చెప్పాడు. డస్ట్బిన్ లో అమౌంట్ వేసేసి కంప్లైంట్ బయటకు వచ్చేసి మాకు సిగ్నల్ ఇవ్వగానే మేము లోపలికి వెళ్ళిపోయి చెక్ చేశాము. డస్ట్బిన్ లోకి వెళ్ళి 22,000 ఎస్ఐ గారి సమక్షంలోనే అవి రికవరీ చేశాము, అరెస్ట్ చేశాము. ఇవాళ నైట్ లేదా రేపు మార్నింగ్ వరకు ప్రొడ్యూస్ చేశాము.